Hello everyone, I'm Tulasi and welcome back to my channel English with Tulasi. Parts of speech series లో మనం noun, pronoun, verb, adverb, adjective and preposition వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. Let us move on to conjunction today. What is the meaning of a conjunction and how many types of conjunctions are there? How to identify them? What are the rules are there to know? Everything is going to discuss in this class. So without any further delay, let us start today's class. Going to the meaning, conjunction ante Telugulo samuchayam ani antaru. So the abbreviation is the conjunctions are the words which joins two or more words, phrases and clauses. రెండు పదాలని కానీ రెండు ఫ్రేజెస్ని కానీ రెండు క్లాజెస్ని కానీ కలిపే వాటిని కంజంక్షన్ అని అంటారు. లైక్ టెట్ అండ్ డిఎస్సి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంజంక్షన్ అని టైటిల్ పెట్టకుండా లింకర్స్ అని అడుగుతూ ఉంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. లింకర్స్ అంటే కూడా కంజంక్షన్స్కి అనదర్ ఫార్మ్ ఇస్ లింకర్స్. బికాస్ ఈ కంజంక్షన్ వర్డ్స్ చాలా వరకు లింకర్స్ రోల్ని ప్లే చేస్తాయి. అంటే లింకర్స్ అంటే కనెక్షన్ చేస్తాయి అన్నమాట. అందువల్ల వాటిని లింకర్స్ అని అంటారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. అబ్రివేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. రెండు పదాలని కానీ రెండు ఫ్రేజెస్ని కానీ రెండు క్లాజెస్ని కానీ కలిపే వర్డ్స్ని మనం కంజంక్షన్ అని అంటాం. కలిపితే వాటిని మనం కంజంక్షన్స్ అని అంటాం. సో లెట్ us move to the different types of conjunctions. There are three types of conjunctions followed by first one, coordinate conjunction, subordinate conjunction, correlative conjunction. Let us discuss one after one. Coordinate conjunction ante it connects independent clause or phrase. Okay, independent clauses కానీ phrase ని కానీ కలిపితే దానిని మనం coordinate conjunctions అని అంటారు. ఓకే, వాట్ ఈస్ క్లాజ్ అండ్ ఫ్రేజ్? ఆల్రెడీ నేను క్లాజ్ ఫ్రేజెస్ వీడియోస్ చేసి పెట్టాను. సో ఇఫ్ యూ డెంట్ సీ దట్ ప్లీజ్ గో త్రూ. లెట్ మీ డిస్కస్ బేసిక్లీ నౌ. అ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ యాడ్ సమ్ మీనింగ్ టు ద సెంటెన్స్. ఇట్ ఈస్ యాక్చువల్లీ యాడ్ సమ్ మీనింగ్. ఇట్ గివ్స్ సమ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్. అట్ ద టైమ్ ఇన్ అడిషన్ టు దాట్ ఇటువంటి వర్డ్స్ వాడుతూ ఉంటాం కదా మనం, చిన్న చిన్న ఫ్రేజెస్, సెంటెన్సెస్, వాటిని ఫ్రేజ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్, క్లాజ్. A clause also a group of words which is part in a sentence and contains the subject and predicate in it. అందులోనే సబ్జెక్ట్ వర్బ్ని కలిగి ఉంటే దానిని క్లాజ్ అని అంటాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఇట్ గివ్స్ క్లాజెస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ కమింగ్ టు నౌ, క్లాజ్ గివ్స్ సమ్ మీనింగ్, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది క్లాజ్. వెరస్ ఫ్రేజ్ విల్ గివ్ ఓన్లీ సమ్ మీనింగ్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దాట్. అట్ ద సేమ్ టైమ్ ఇన్ అడిషన్ టు దట్ అని చెప్పుకున్నాం కదా, క్లాజ్ అంటే కంప్లీట్ సెంటెన్స్. హీ కాంట్ గో అవుట్ నౌ. సో ఎందుకు వెళ్ళలేడు అనేది నెక్స్ట్ చెప్తాం. హీ కాంట్ గో అవుట్ నౌ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ అనేది నెక్స్ట్ సెంటెన్స్. హీ కాంట్ గో అవుట్ నౌ అన్నది కంప్లీట్ సెంటెన్స్ కదా, దాన్ని మనం క్లాస్గా కన్సిడర్ చేయాలి. అందులో హీ అనే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఫామ్ ఉంది, గో అన్న వర్బ్ ఫామ్ ఉంది, అన్నీ ఉంటాయి అందులో. సో వర్బ్ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, మీనింగ్ని కూడా కన్వే చేస్తుంది. దాన్ని మనం క్లాస్ అంటాం. మూవింగ్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఇట్ కనెక్ట్స్ ఇండిపెండెంట్ క్లాసెస్. ఇండిపెండెంట్ క్లాసెస్ని కానీ ఫ్రేజెస్ని కానీ, అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చే రెండు క్లాజెస్ని కానీ ఫ్రేజెస్ని కానీ జాయిన్ చేస్తుంది. దానిని మనం కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. వీటిని ఎలా ఐడెంటిఫై చేయడము అనేసి అంటే కొన్ని యాక్రోనిమ్స్ ఉన్నాయి, వాటిని హెల్ప్ చేసుకొని మనం ఈజీగా గుర్తుపట్టుకున్నాం. నెక్స్ట్ వన్, సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్స్ షో ద రిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. ఇప్పుడు బేసిక్గా అబ్రివేషన్ మాత్రం చెప్తున్నాను, దీన్ని నేర్చుకుందాం, తర్వాత మనం ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. సబార్డినేట్ కంజంక్షన్ ఒక డిపెండెంట్ క్లాస్ని ఒక ఇండిపెండెంట్ క్లాస్ని జాయిన్ చేస్తుంది. వెరాజ్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఇండిపెండెంట్ క్లాస్ని జాయిన్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సబార్డినేట్ క్లాస్ ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ క్లాస్ని జాయిన్ చేస్తుంది. యాక్చువల్గా ఈ త్రీ కంజంక్షన్స్ ఆర్ హైలీ యూస్ఫుల్ టు ఫ్రేమ్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కంజంక్షన్స్ యొక్క హెల్ప్ తీసుకొని తీరాలి. బికాజ్ వీటి ద్వారానే మనం వాటిని ఫ్రేమ్ చేయగలుగుతాం. క్లియర్? అండ్ ఇది ఒక సపోర్ట్ డిపెండెంట్ని ఇండిపెండెంట్ని జాయిన్ చేస్తుంది సబార్డినేట్ కంజంక్షన్. మూవింగ్ టు కోరిలేటివ్ కంజంక్షన్స్, ఇట్ కనెక్ట్స్ టూ ఈక్వల్ గ్రామటికల్ టర్మ్స్. రెండు ఈక్వల్ గ్రామటికల్ టర్మ్స్ని జాయిన్ చేస్తుంది. లైక్ ఐదర్ ఆర్, నైదర్ నాట్, ఇటువంటి రెండు ఈక్వల్ గ్రామటికల్ టర్మ్స్ని జాయిన్ చేసే వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. ఓకే, బేసిక్ అబ్రివేషన్ అర్థమైంది. ఎలా ఐడెంటిఫై చేస్తాము అని డౌట్ వస్తుంది కదా. సో లెట్ us డిస్కస్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్ డీటెయిల్. స్టే కరెక్టెడ్. లెట్ us మూవ్ టు ఎగ్జాంపుల్స్. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే టూ ఇండిపెండెంట్ ఫ్రేజెస్ని కానీ క్లాసెస్ని కానీ జాయిన్ చేస్తుంది. అంటే రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ఉండాలి మనకు. సో వాటిని జాయిన్ చేయడానికి మనం ఈ కంజంక్షన్ని యూజ్ చేస్తాం.
కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక యాక్రోనిమ్ ఉంది. యాజ్ యూ ఆల్ నో, దట్ ఈస్ ఫ్యాన్ బాయ్స్. అంటే ప్రతి ఒక్క వర్డ్ని కోఆర్డినేట్ చేసే కంజంక్షన్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ని పిక్ చేసుకొని మనం ఒక ఈజీ రిమెంబరబుల్ వర్డ్గా ఫ్రేమ్ చేసుకున్నాం. దట్ ఈస్ ఫ్యాన్ బాయ్స్. దోస్ ఆర్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. సో వీటిలో ఉన్న అన్ని ఫస్ట్ లెటర్స్ని పిక్ చేసుకొని ఫ్యాన్ బాయ్స్గా వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం కేటగరైజ్ చేసుకున్నాం. ఈ ఫ్యాన్ బాయ్స్ ఉన్న కంజంక్షన్స్ కూడా ఒక్కొక్క పర్పస్ని ప్లే చేస్తాయి. ఇక్కడ ఫర్ అన్నది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ కానీ ఆర్ కానీ మనకు ప్రిపోజిషన్లో కూడా ప్లే చేస్తాయి కదా. సో కన్ఫ్యూజ్ కాకుండా వీటిని మనం కంజంక్షన్గా గుర్తుపెట్టుకోవడానికి అవి యూజ్ చేసే పర్పస్ని ఒకసారి కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ ఫర్ అంటే బికాజ్ రీజన్ తెలియజేస్తుంది. అండ్ అంటే ఇన్ అడిషన్ టు దానితో పాటుగా అన్న మీనింగ్ తెలియచేయడానికి ఈ కంజంక్షన్ని యూజ్ చేస్తాం. అండ్ నార్ అన్నది నాట్ నెగటివ్ మీనింగ్ కన్వే చేస్తుంది. బట్ అంటే హౌఎవర్ ఏదేమైనప్పటికీ అన్న మీనింగ్ కన్వే చేస్తుంది. ఆర్ చాయిస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ హియర్ ఎట్ బట్ అన్న మీనింగ్ తెలియజేస్తుంది, కానీ అన్న మీనింగ్ తెలియజేస్తుంది. అండ్ ఫైనలీ సో దేర్ ఫోర్ అన్న మీనింగ్ని పోర్ట్రేట్ చేస్తాయి. సో ఈ అన్ని వర్డ్స్ మనకు కోఆర్డినేటివ్ కంజంక్షన్కి కీవర్డ్స్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఇండిపెండెంట్ క్లాస్ మధ్య రెండింటిని కలపడానికి యూజ్ చేస్తాము. ఆ కంజంక్షన్స్ మనకు చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వాటిని మనం యాక్రోనిమ్ లాగా చేసి పెట్టుకున్నాం. ఫ్యాన్ బాయ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. లెట్ us concentrate now with examples. I have given examples with individual classes. సో వాటిని మనం ఇప్పుడు కొలైట్ చేసి కంజంక్షన్గా ఏ కంజంక్షన్ ఫిట్ అవుతుందో వాటిని ప్లేస్ చేసి ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్ వన్ చూడండి, షీ బాట్ ఎ మ్యాంగో, షీ వాజ్ హంగ్రీ. సో ఆమెకు ఆకలిగా ఉండడం వలన మ్యాంగో కొనుక్కుంది. సో ఆన్సర్ హియర్ she bought a mango for she was hungry. క్లియర్? హంగ్రీగా ఉండడం వలన ఆమె మ్యాంగో కొనుక్కుంది. క్లియర్? అంటే ఇక్కడ టూ చూడండి, మనకి ఇక్కడ ఫుల్ స్టాప్స్ కూడా ఉన్నాయి. ఇదొక ఇండివిజువల్ క్లాస్, ఇదొక ఇండిపెండెంట్ క్లాస్. ఇవి రెండు ఇండిపెండెంట్ క్లాస్. ఈ ఇండిపెండెంట్ క్లాస్ని మనం ఫర్ అన్న కంజంక్షన్తో జాయిన్ చేస్తున్నాం. ఒక సెంటెన్స్గా దాన్ని గ్లైడ్ చేస్తున్నాం, క్లబ్ చేస్తున్నాం. సో ఇది కోఆర్డినేటివ్ కంజంక్షన్కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ వన్. హీ ఫినిష్డ్ హిస్ వర్క్, హీ వెంట్ అవుట్ టు ప్లే. అతని పని కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి. సో దీన్ని మనం కంజంక్షన్ యూజ్ చేసి జాయిన్ చేద్దాం. హీ ఫినిష్డ్ హిస్ వర్క్. సో ఇక్కడ ఉన్న కంజంక్షన్స్లో అండ్, హీ వెంట్ అవుట్ టు ప్లే. హీ ఫినిష్డ్ హిస్ వర్క్ అండ్ వెంట్ అవుట్ టు ప్లే. యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ హీ కూడా అవసరం లేదు, వెంట్ అవుట్ టు ప్లే. క్లియర్? సో దాని పని అయిపోయిన తర్వాత తను బయట వెళ్ళాడు. మన ఇక్కడ అండ్ అన్న కంజంక్షన్తో ఈ టూ ఇండిపెండెంట్ వర్డ్స్ని మీరు నోటీస్ చేస్తే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్లో రెండు ఇండిపెండెంట్ వర్డ్ సెంటెన్సెస్ని నేను ఫ్రేమ్ చేసి ఉన్నాను. సో కాన్సన్ట్రేట్. మన రూల్ ప్రకారం కోఆర్డినేటివ్ కంజంక్షన్ రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని, క్లాజెస్ని, ఫ్రేజెస్ని జాయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, వరుణ్ ఈజ్ పూర్, హీ ఈజ్ హానెస్ట్. సో అతను పూర్ కానీ హానెస్ట్ అనమాట. సో మనకి ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేసి వీటిని గ్లైడ్ చేద్దాం, జాయిన్ చేద్దాం. వరుణ్ ఈజ్ పూర్ బట్ హానెస్ట్. మళ్ళీ మనకు సబ్జెక్ట్ అవసరం లేదు, బికాజ్ వరుణ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ తీసేసి రాసాం. వరుణ్ ఈజ్ పూర్ బట్ హానెస్ట్. పూర్ అయినప్పటికీ అతను ఆనెస్ట్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బట్ అనేది హౌఎవర్ అన్న మీనింగ్ తెలియజేస్తుంది. ఇక్కడ వరుణ్ పూర్ అయినప్పటికీ హౌఎవర్ మీనింగ్ కదా పోర్ట్రేట్ చేస్తుంది, ఆనెస్ట్, నిజాయితీపరుడు. నెక్స్ట్ వన్, హీ మస్ట్ కన్ఫెస్, హీ విల్ బి పనిష్డ్. హీ మస్ట్ కన్ఫెస్, అతను ఒప్పుకోవాలి లేకపోతే పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని మనం కంజంక్షన్ యూజ్ చేసి జాయిన్ చేద్దాం. హీ మస్ట్ కన్ఫెస్ ఆర్ హీ విల్ బి punished. అతను ఒప్పుకోకపోతే పనిష్మెంట్ వస్తుంది. క్లియర్? మనం ఇక్కడ ఆర్ అన్న కంజంక్షన్ యూజ్ చేస్తాం. సో అన్ని కంజంక్షన్ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ వన్, షీ ఈజ్ ఎడ్యుకేటెడ్, షీ బిహేవ్డ్ ఫూలిష్లీ. ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ ఆమె ఫూలిష్గా బిహేవ్ చేస్తుంది. సో షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ yet. సో ఎట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఎట్ షీ బిహేవ్డ్ ఫూలిష్లీ. సో షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఎట్ షీ బిహేవ్డ్ ఫూలిష్లీ. ఎట్ అంటే మీనింగ్ అనుకున్నాం, కానీ
చదువుకున్న అమ్మాయి కానీ ఫులిష్గా బిహేవ్ చేస్తుంది. క్లియర్? కాన్సన్ట్రేట్ దిస్. నెక్స్ట్ వన్, షీ వాజ్ ఇల్, షీ వాజ్ అబ్సెంట్ టు కాలేజ్. అమ్మాయి ఇల్గా ఉండడం వల్ల, ఇల్ హెల్త్గా ఉండడం వల్ల కాలేజ్కి రాలేదు. సో దీనికి ఆన్సర్ షీ వాజ్ ఇల్. సో షీ వాజ్ అబ్సెంట్ టు కాలేజ్. మీరు నోటీస్ చేస్తే మనం కంజంక్షన్ యూజ్ చేసిన తర్వాత లాస్ట్లో మాత్రమే ఫుల్ స్టాప్ మార్క్ చేస్తున్నాం. అంటే టూ ఇండివిజువల్ సెంటెన్సెస్ని జాయిన్ చేసి కంజంక్షన్తో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా దాన్ని ఫ్రేమ్ చేసి అట్ లాస్ట్ వీఆర్ గివింగ్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఇండికేట్ ఎండింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఫైనలీ కోఆర్డినేటివ్ కంజంక్షన్ విత్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకున్నాం కదా. సో కోఆర్డినేషన్ కంజంక్షన్ గుర్తుపెట్టుకోవాలంటే ఫ్యాన్ బాయ్స్ అన్న ఆక్రనిమ్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్ బాయ్స్లో 7 వర్డ్స్ ఉన్నాయి. ఫర్, అండ్, నాట్, బట్, ఆర్, యట్, సో. ఈ 7 వర్డ్స్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ రోల్ ప్లే చేస్తాయి. కోఆర్డినేటివ్ కంజంక్షన్ 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని కానీ, ఫ్రేజెస్ని కానీ, క్లాజెస్ని కానీ జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ప్రతిదానికి నేను మళ్ళీ స్పెసిఫిక్గా మీనింగ్ కూడా రాశాను. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ వెరీ వెల్. రిమైనింగ్ 2 ఇంకో క్లాస్లో డిస్కస్ చేద్దాం బికాస్ ఐ డోంట్ వాంట్ లెంత్ ద వీడియో. Hope it is useful and you understand well. If you understand, don't forget to like, share and subscribe to my channel to support me. As I keep on saying, your support is highly needed to me. Thank you.